హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమాయ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చంద్రముఖి మూవీ షూట్ చేసిన ప్లేస్ బెంగళూరు ప్యాలెస్. అసలు ఇక్కడ ఏమేం సీన్స్ షూట్ చేశారు, అలానే మూవీలో సీన్స్ ఏంటి అన్నీ కంపేర్ చేసి వీడియో చేశాము. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ టికెట్స్ తీసుకుందాం. ఇండియన్ టూరిస్ట్కి వచ్చేసి 260 రూపీస్. ఓన్లీ క్యాష్ ఆర్ కార్డ్స్, యూపీఐ పేమెంట్ లేదు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ఇలా మీకు ఒక కౌంటర్ కనిపిస్తుంది. అక్కడ ఇయర్ ఫోన్స్ అండ్ ఫోన్ ఇస్తారు. మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తే దీంట్లో మనం బెంగళూరు ప్యాలెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ దాంట్లో ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఈయన వచ్చేసి ఫస్ట్ రాజు బెంగళూరు ప్యాలెస్కి. అందుకే మన గోపాలేడు గోపాలు వాడు 4 గంటల తర్వాత పనిచేయడంట. ఓసారి ధైర్యం చేసి 4 గంటల తర్వాత పనిచేస్తుంటే ఇంట్లో ఉన్న సామానంతా వాడంతటవే పైకి ఏమటో కింద పట్టడం దడదలు ఆడిచ్చేసింది. దాంతో వాడు భయపడిపోయి దడబుట్టి 4 గంటలకే ఎస్కేప్ అయిపోయాడు. అయినా అల్లుడు బాబు అంత భయపడి తెచ్చేవాడు. అల్లుడేడి బాబు, అల్లుడు బాబు. సో ఇందాక ప్లేన్ మూవీ సీన్ చూసారు కదా, సేమ్ స్టెప్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏనుగు తల ఉంది కదా, అది నిజమైన తల. సేమ్ ఇదంతా మూవీలో ఉన్నది, కాకపోతే ఫ్రేమ్స్ ఇవన్నీ యాడ్ చేశారనమాట. ఇక్కడ మూవీలో అయితే ఫ్రేమ్స్ అలాంటివి ఏమి ఉండకుండా ఎంటీగా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి కాన్ఫరెన్స్ రూమ్ అనమాట. చాలా డిస్కషన్స్ అన్నీ ఇక్కడే జరిగాయంట ఆ టైంలో. మేము విన్న ఆడియో క్లిప్లో ఉంది. అండ్ మూవీలో కూడా ఈ సీన్ ఉంది. నెక్స్ట్ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, మూవీ క్లిప్. సో చూసారు కదా సీన్. మీరు యాజ్ టీజ్గా కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే ప్రతిదీ మీకు తెలుస్తుంది డీటెయిల్గా మూవీకి రిలేటెడ్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ లిఫ్ట్, బెంగళూరుకి ఫస్ట్ లిఫ్ట్ అనమాట ఈ ప్యాలెస్లో ఉన్నది. అండ్ ఇలా వాల్కి వచ్చేసి అసలు ఆ ప్యాలెస్లో ఎన్ని వార్స్ జరిగాయి ఏంటి ఆ స్పెషాలిటీ అంతా ఈ ఫ్రేమ్స్లో స్టోర్ చేశారనమాట. ప్రతిదీ చాలా ఎక్కువ ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని మ్యాక్సిమం ప్రతి వాల్కి ఫొటోస్ ఉన్నాయి. ఇది లైబ్రరీ, మూవీలో కూడా యూజ్ చేశారు ఈ లైబ్రరీని. ఇప్పుడు క్లోజ్డ్లో ఉంది. నేను ఆ క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేస్తాను నెక్స్ట్. ఈ ప్యాలెస్ చుట్టూ ఇలాంటి పెయింటింగ్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ కూడా మూవీలో యూజ్ చేశారు, అది కూడా క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. కలర్స్ ఒకటే చేంజ్, ఇక్కడేమో బ్లూ ఉంది, మూవీలో ఏమో గ్రీన్ ఉంది. మిగతాదంతా సేమ్ స్పాట్. ఇక్కడ పెయింటింగ్ ఉంది కదా, ఆ పెయింటింగ్ మనం ఎటు వెళ్ళి చూసినా మనల్ని చూసినట్టు అనిపిస్తుంది. ఈ ప్లేస్ కూడా మూవీలో షూట్ చేశారండి, ఆ సీన్ కూడా నేను యాడ్ చేస్తాను నెక్స్ట్. ఇవి వచ్చేసి నిజమైన ఏనుగు కాళ్ళు అంటండి. ఏమన్నా ప్రిజర్వేటివ్స్ యూస్ చేశారో ఏమో, ఇప్పటికైతే పాడవకుండా ఉన్నాయి. ఇది ఏనుగు తొండము, ఇది కూడా పాడవలేదు. కింద ఏనుగు మొహం కూడా చూపించాను, అది కూడా రియల్ది.
చాలామంది వచ్చి విజిట్ చేస్తున్నారండి. కానీ ఫొటోస్‌కి, వీడియోస్‌కి అయితే పర్మిషన్ లేదు. సెక్యూరిటీ ఇదంతా ఫొటోస్ అవన్నీ తీయకూడదని చెప్తూ ఉంటారనమాట. నేనైతే తెలియకుండా ఫొటోస్ తీశాను వీడియోస్ మీకు చూపిద్దామని. సో ఇదొచ్చేసి స్నూకర్స్ గేమ్ అనమాట. చూసారా అప్పట్లో ఎంత పెద్దది యూజ్ చేశారో. అండ్ వీళ్ళే బొటిక్ లాంటిది ఏదైనా రన్ చేశారనుకుంటే ఇక్కడొచ్చేసి చాలా శారీస్ ఉన్నాయి. అండ్ వాటి కాస్ట్ కూడా మెన్షన్ చేసుంది. సో ఇవిడొచ్చేసి ప్రిన్సెస్ ఆఫ్ ద ప్యాలెస్. ఇదొచ్చేసి లాస్ట్ ఆయన ఉన్నారు కదా రాజు, ఆయన 2013లో చనిపోయారు. ఆయన ఆఫీస్ అంట. సో ఇవి చంద్రముఖి మూవీ స్టెప్స్. క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమయ్.